కుబేర్కు వచ్చేటప్పటికి లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఒళ్ళంతా పొగరు నిండిన నీరజ్ మిశ్రా క్యారెక్టర్ కు బలమైన స్టేజీ ఆర్టిస్ట్ కావాలి. 100% పండించే టాలెంట్ ఉండాలి. దానికి జిమ్ సర్బ్ 100% న్యాయం చేకూర్చాడు. ఇతనేమి సీనియర్ మోస్ట్ నటుడు కాదు. 2014లో షురూరత్ కి ఇంటర్వెల్ అనే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. 2016 నీర్జాలో చేసిన పాత్ర అతనికి ప్రతిభను బయట తెచ్చింది. 2018లో 2 వరుస బ్లాక్ బస్టర్లు పద్మావతి, సంజుతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కెరీర్ పరుగు పెట్టలేదు, కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చాయి. మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ కామన్ ఆడియన్స్ ని దగ్గర చేశాయి. తండ్రి ఉచ్చరీత్యా నీ చిన్నప్పుడు విదేశాలు తిరిగిన జిమ్ సర్బ్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ డిగ్రీ చేశాడు. కుబేర్ లో జుత్తుకు రంగు వేశారు, కానీ అతని వయసు 37 సంవత్సరాలే. ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. తెలుగు రాకపోయినా సరే డైలాగులు బట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ కి సింక్ సమస్య రాకుండా చూపించిన నటన ఇప్పుడు ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇదే నీరజ్ మిశ్రాగా ఏ ప్రకాష్ రాజు, రావు రమేష్ అయ్యుంటే చాలా రొటీన్ గా ఫీలింగ్ కలిగేది. అందుకే శేఖర్ కమల్ వెతికి మరీ జిమ్ సర్బ్ ని తీసుకుని వచ్చాడు. పేరైతే వచ్చింది, కానీ ఎలాంటి అవకాశాలు దక్కబోతున్నాయి చూడాలి. అన్నట్టు తొలి సినిమాతో 7 అవార్డులు సాధించిన ఈ విలక్షణ నటుడి కెరీర్ ఇకనైనా వేగం పుంజుకుంటుందేమో చూడాలి. లైక్, సబ్స్క్రైబ్.